రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్కటి నిజమైందమ్మా, భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి. నిజమా కాదా? కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు రోజంత పెరిగినాయి భూముల ధరలు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక భూముల ధరలు పాతాళానికి, బంగారం ధర మాత్రం ఆకాశానికి. అయినాయా లేవా? తులం బంగారం ఇయ్యలే. ఆ కళ్యాణ లక్ష్మి కూడా ఏమైపోయింది? పిల్ల పుట్టినకొస్తుంది. మొన్న మీ రామగుండం ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచుతా అని పిలిచిండట. ఆమె సంఖ్యలో పిల్లనెత్తుకొని పోయింది. అగో నీకు పిల్ల పుట్టిందా అంటే, అవుసార్ పెళ్ళే, నాకు ఏడాది అర్థమే పిల్ల పుట్టి అంటే, అయ్యో ఇప్పుడు వచ్చింది ఆ చెక్ కొంటుండట. అది రేవంత్ రెడ్డి పాలన గట్లున్నది. బాగా ఆలోచించండి. ఏ ఒక్క మాట నిలుపుకోలేదు. మేము ఎప్పుడన్నా అసెంబ్లీలో బిడ్డ రేవంత్ రెడ్డి ఏమైంది నీ 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది నిరుద్యోగ భృతి, ఏమైంది ఆడపిల్లలకు స్కూటీలు, ఏమైంది అవ్వాతాతలకు 4000 పెన్షన్, ఏమైంది అక్క చెల్లెలకు 2500 రూపాయల నీ భృతి ఏమైంది అని మేము అడిగితే ఏమంటాడు? హరీష్ రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నీ లాగులో తొండజొర కొడతా. ఏమే నువ్వు బాగా మాట్లాడుతున్నావు కేటీఆర్, నీ పేగులుడవికి మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చునా? ఇప్పుడు ఆడ గురువుకు తగ్గట్టు ఈడ శిష్యుడు ఉన్నాడు మంచిర్యాలలో. ఎవడు ఇల్లు కట్టాలన్నా ట్యాక్స్ కట్టాలి, ఈ భయంలో బతకాలి. ఆయన ఆడగుల కొట్టాడు, ఈడగుల కూడా కొట్టాడు. ఇది ఇట్లనే నడవాలనా? రేపు తప్పిపోయి మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ కానీ గెలిస్తే రేపు ఎవడు గరీబోడు ఇల్లు కట్టుకోలేడుగా. మొదలు మున్సిపల్ ట్యాక్స్ కాదు, ఈ కాంగ్రెస్ వాళ్ళ ట్యాక్స్ కట్టాలి. మొదలు అటు గవర్నమెంట్ ట్యాక్స్, ఇటు కాంగ్రెస్ వాళ్ళ ట్యాక్స్ కడదామా? అవసరమా? ఈ దాదాగిరి గుండాగిరి ఇంకా నడవాలనా? ఈ మోసాలను భరిద్దామా? బాగా ఆలోచించండి. నేను రేపు మళ్ళీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయితే ఇంకో 15 రోజుల్లో మేమేం మాట్లాడతాం? రేవంత్ రెడ్డి నిన్ను మంచిర్యాల్లో అక్క చెల్లెళ్ళు 2500 మహాలక్ష్మి పైసలు ఇయ్యలేదని నీ కర్రు కాల్చి వాత పెట్టిన బిడ్డ, ఇప్పుడన్నా ఇస్తావా ఇయ్యవా అని గల్ల పట్టుకొని అడుగుతాం. అవ్వ తాతలు బిడ్డను 4000 పింఛన్ ఎగబెట్టినావు కనుకనే నిన్ను తుక్కుగా మా నర్సపూర్లో మా మంచిర్యాల్లో ఓడగొట్టిందని మేము మాట్లాడతాం. మాట్లాడాలా వద్దా? లేకపోతే ఏమంటాడు? మీరు తప్పిపోయి కాంగ్రెస్ కోటేస్తే ఏమంటారు? ఉద్యోగాలు ఎగ్గొట్టినా, పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోయినా, రైతు బంధు ఎగ్గొట్టినా, సన్నవడ్లకు బోనస్ ఎగ్గొట్టినా నాకే వేసిండ్రా హరీష్ రావు నువ్వేం మాట్లాడతావు అనడా? మరి మేము మీకోసం కొట్లాడాలా వద్దా? దయచేసి ఆలోచించండి. మోసపోయినాం ఒక్కసారి, మళ్ళా మోసపోదామా? ఇంకా దాదాగిరి చేస్తుండ్రు. మా కాంగ్రెస్కి వేస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. నీ జాగిరా ఏమన్నా? నీ జేబులకి వెళ్ళిస్తున్నావా, నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావా రేవంత్ రెడ్డి? అది బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా చట్టబద్ధంగా మున్సిపాలిటీకి ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆటోమేటిక్ గా వస్తాయి. మున్సిపల్ గ్రాంట్ ఆ జనాభా ప్రాతిపదికన తప్పకుండా మున్సిపాలిటీ డబ్బులు మున్సిపాలిటీకి వస్తాయి. ఎట్లా అభివృద్ధి కాదో మేం చూస్తాం. అయినా మీ అందరి దయ మీ ప్రేమ ఉంటే వీళ్ళు 5 ఏళ్ల కోసం గెలుస్తారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు? 2 ఏళ్ల తర్వాత ఎవరు ఉంటారు? ఆగుతుంది ఆ డెవలప్మెంట్. ఇప్పుడు మంచిర్యాల 10 ఏళ్లలో ఎంత మంచిగా మారింది. అక్కడికే లైట్లు వేయించిండు మా అన్న. వీడికి దివాకర్ అన్న ఏది నందారం క్రాసింగ్కి వెళ్ళి 9 కిలోమీటర్లు 4 లైన్ రోడ్ వేసి బటర్ఫ్లై లైట్లు వేయించిండు. పట్టుబట్టి మెడికల్ కాలేజీ తెచ్చిండు, పట్టుబట్టి జిల్లా చేపించిండు. ఈ ప్రాంతం ఈ నర్సపూర్ కూడా మండలం చేసింది దివాకర్ రావే, మున్సిపాలిటీ చేసింది దివాకర్ రావే, 3200 పట్టాలు ఇప్పించింది దివాకర్ రావు గారు. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. బాగా ఆలోచించండి. రేపు 6 నూరైనా అటున్న సూర్యుడు ఇటు పొడిసినా మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేది మళ్ళీ వచ్చే బీఆర్ఎస్ గవర్నమెంటే, కేసీఆర్. అందువల్ల ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిండ్రు, వీడొక మూర్ఖుడు, గింత అన్యాయం ఉంటాడని మేము అనుకోలేదని ప్రజలే అనుకుంటున్నారు.
అసలు టీవీ చూడబుద్ధి అవుతుంది అసలే. మొన్న హార్వర్డ్ పోయిండు, అమెరికా పోయిండు చదువుకుంటాను, ఏమన్నా మారుతాడేమో అనుకున్నా. ఈ మనిషి హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్కతోక వంకర. ఇది మారనిది, ఇది మారే రకంగానే కాదు. ఆయనకు తెలంగాణ సోయి లేదు, తెలంగాణ మీద జ్ఞానం లేదు, తెలంగాణ చరిత్ర తెలవనటువంటి మనిషి. ఇవాళ నిజామాబాద్ లో మాట్లాడుతూ ఏమంటాడు, దాశరథి పుట్టిన నేల ఈ నిజామాబాద్ గడ్డ అంటాడు. దాశరథి ఏడ పుట్టిండో కూడా తెలియదు నాకు. ఇవాళ దాశరథి గారు పుట్టింది చిన్నగూడూరు గ్రామము, మహబూబాబాద్ జిల్లా, పాత వరంగల్ జిల్లాలో పుడితే ఆయన నిజామాబాద్ లో పుట్టిండు అంటాడు. ఏమన్నా తెలుసా నీకు? గోదావరి దేవాలయంలో ఏ బేసిన్లు ఉంది అంటాడు, నల్లమల ఎక్కడుంది అంటాడు. తెలంగాణ ఎల్లలు తెలియదు, తెలంగాణ భాష తెలియదు, తెలంగాణ ఉద్యమం తెలియదు, తెలంగాణ సోయి లేని మనిషి. ఇవాళ ఇటువంటి మనిషి ఇవాళ మనందరినీ కూడా మోసం చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కార్మిక సోదరులారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఆనాడు చంద్రబాబు నాయుడు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేసిండు. కాంగ్రెస్ వచ్చినా దాన్ని తేలేదు, కానీ కేసీఆర్ మాట ఇచ్చిండు, డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించిండు. నెల నెల మెడికల్ బోర్డు పెట్టిండు, 16,500 మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్.